సుందరకాండ. అశోకవన విధ్వంసం. ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఈ రాక్షసులు క్రూర ప్రవృత్తి కారణంగా సామ మార్గాన లొంగిరారు. ఇంత సిరి సంపదలతో ఉన్నవారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు. ఇక మిగిలింది దండనీతియే, అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు. అందుచేత ఈ రాక్షస యోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగిరావచ్చు. కార్యసాధకుడైన దూత ముందు వెనుక గల భంగం కాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించిన ఇతర కార్యాలు కూడా పూర్తి చేయాలి. ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్లవుతుంది. ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి. రావణుని మంత్రి సేనానుల బలాలు వారి సర్వశక్తులు గ్రహించి వెళ్ళాలి. దానికి ఒకటే దారి కనిపిస్తున్నది. నందనవనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ గజ రథ బలాలను పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను అని నిశ్చయించుకొని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. చెరువుల గట్టు తెగగొట్టాడు. ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయ్యాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలయ్యాయి. రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా తయారైంది. రావణునికి హృదయక్షోభ కలిగించి తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్ధానికి సన్నద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు. సుందరకాండలోని ఇది 41వ సర్గ. సేనానాశనం. మహావృక్షాలు నేలకూలే ధ్వనులు, పక్షుల ఆర్తనాదాలు వింటూ లంకానగరవాసులు భయభీతులై లేచారు. వారికెన్నో అపశకునాలు గోచరించాయి. రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా పర్వతాకారంతో మహావానరం కనిపించింది. వారందరికీ విపరీతమైన భయం కలిగింది. కొంతసేపటికి తేరుకొని సీతాదేవిని సమీపించి, ఈ వానరుడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? వాడితో మాట్లాడావా? నిజం చెప్పు, వాడితో ఏం మాట్లాడావు అని అడిగారు. జానకి, వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు? మీ రాక్షసమయులు మీకే తెలియాలి. పాము నడక పాముకే తెలిసేది. ఆ రూపం నాకు భయంగానే ఉంది. కామరూపంతో రాక్షసుడెవడో వచ్చినట్లున్నాడు. ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా మరికొందరు పరుగులు తీయగా కొందరు ఈ వార్త చెప్పడానికి రావణుని దగ్గరికి పోయి, ప్రభు, అశోకవనంలోకి ఒక భయంకరమైన కోతి వచ్చి సీతతో ఏదో మాట్లాడింది. దానికి చాలా బలం ఉన్నట్లుంది. ఆ కోతిని గురించి ఎంత అడిగినా సీత సమాధానం ఇవ్వడం లేదు. దేవేంద్రుడో కుబేరుడో కాక రాముడో పంపిన దూత కావచ్చు అనుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన వన ప్రదేశమంతా నాశనమైంది. చూస్తే వాడు జానకి రక్షణార్థమే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు అనుకోవాలి. ఆ వానరానికి తగిన శిక్ష వేసి తీరాలి. నీకు అత్యంత ప్రీతిపాత్రురాలైన సీతతో మాట్లాడిన వానికి మరణమే శరణ్యం అని వారంటూ ఉంటే రావణుని వదనం అగ్నిగుండమైంది. ఆ వేడికి 2 కన్నీటి బిందువులు రాలాయి. అవి మండుతున్న దీప నుండి జారే నేతి బొట్లలా ఉన్నాయి. తక్షణం తనతో సమాన బలం గల కింకరగణాన్ని పంపించాడు. వారు ఇనుప బరిసెలు, ముద్గరాలు తీసుకుని బయలుదేరారు. కోరల పళ్ళు, మహోదరాలు భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల దండుల హనుమంతుని చుట్టుముట్టారు. చేతులలోని ఆయుధాలతో మీదికి వచ్చే ఆ కింకర గణాన్ని చూసి సింహ గర్జన చేసి తన దీర్ఘవాలాన్ని నేల మీద తాడాడించాడు. ఒక్కసారి జబ్బ చరిచాడు. ఆ ధ్వని కొండ గుహలలో ప్రతిధ్వనించింది. ఆ చప్పుడుకు భయపడి పక్షులు నేలరాలాయి. వారిని చూస్తూ గొంతెత్తి, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రశ్చ రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. అతి బల మహాబలులైన రామ లక్ష్మణులకు వారి రక్షణలో ఉన్న మా ప్రభువు సుగ్రీవునకు స్వస్తి. అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువుల దాసుడైన నేను శత్రుసేన సమూహాలను చీల్చి చెండాడుతాను. నేను వాయునందనుడను, హనుమంతుడను. మహావృక్షాలతో గండశిలలతో యుద్ధం సాగించే నా ముందు 1000 మంది రావణులు ఆగరు.
ఈ లంకానగరాన్ని విధ్వంసం చేసి జానకీదేవికి అభివాదాలర్పించి కార్య సాఫల్యంతో మీ అందరూ అలా చూస్తూ ఉండగా హాయిగా తిరిగి వెడతాను అని నినాదం చేశాడు. ఆ కంఠధ్వనికి రాక్షస యోధులు కంపించారు. సంధ్యాకాల మేఘ సదృశంగా ఉన్నాడు హనుమంతుడు. అయినా ప్రభువు ఆజ్ఞ వారిని ముందుకు దూకించింది. ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంతో తాను కూర్చున్న ద్వార తోరణంలోని ఇనుప దూలం లాగి వారిని తాడించటం మొదలుపెట్టాడు. గరుత్మంతుని గోళ్లలో చిక్కిన మహాసర్పంలా ఆడుతోంది ఆ దూలం. దాని తాకిడికి రాక్షసులందరూ నేలకూలారు. హతశేషులు పరుగు పరుగున రావణునికి నివేదించారు. కింకరగణం పరాభూతం అయిందని విన్న రావణుని కనులు గిరగిరా తిరిగాయి. పరాజయం ఎరుగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ మంత్రి ప్రహస్తుని కుమారుడు. సుందరకాండలోని ఇది 42వ సర్గ. జంబుమాలి వధ. ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమంలో తన విధ్వంసుతో పాటు చైత్య ప్రాసాదాలు కూడా నేల కూల్చాలని నిశ్చయించుకొని మహాచైత్యం మీదకి దుమికాడు. మహోన్నతమైన ఆ భవనం మీద 2వ సూర్యుని వలె వెలుగుతూ దాని పునాదులు కదిలించి నేలమట్టం చేశాడు. చేస్తూనే ఒక్కసారి భూజాస్ఫాలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడే కాపలా జనం మూర్ఛపోయారు. మరొక్క మారు సింహ గర్జన చేసి అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః. రామ లక్ష్మణులకు జయం. రాఘవ పాలితుడైన మా ప్రభువుకి స్వస్తి. నేను రామదూతను, శత్రు సంహార సమర్థుడను. వాయుపుత్రుడనైన నా ముందు రావణులు 1000 మంది ఆగరు. ఈ లంకను ధ్వంసం చేసి సీతాదేవికి ప్రణామాలర్పించి మీరందరూ చూస్తుండగానే నిశ్చింతగా తిరిగి వెడతాను అని గర్జిస్తుంటే కొందరు చైత్యపాలకులు ఆయుధధారులై హనుమంతుని హింసించడానికి రాగా వారి మధ్య మారుతి గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు. వారిని దగ్గరికి రానిచ్చి చైత్య స్తంభం ఒకటి అందుకున్నాడు. ఆ వేగ తీవ్రతకు నిప్పుపట్టి భవనం ధ్వంసమైంది. వజ్రపాణి అయిన దేవేంద్రుని వలె స్తంభహస్తుడైన హనుమంతుడు గగన వీధిని నిలిచి, ఓ రాక్షసులారా, మహాబలిష్ఠులైన మా వానర వీరులెందరూ సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు. ఆ మహావీరులలో కొందరు దశమత్తేభాలతో సమమైన బలం గలవారు. కొందరి బలం 100 ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు, వాయుబలం ప్రవాహ వేగబలం కలవారెందరో ఉన్నారు. వాడి గోళ్ళు, సుడి తిరిగిన దంతాలు, అవే ఆయుధాలుగా గల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మేము సంహరించడానికి వస్తున్నాడు. మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగలవు. ఈ లంక ఉండదు, మీ రాజు అసలే ఉండడు అని గర్జించాడు. ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు. వాడు మహాబలిష్ఠుడు. యుద్ధ యోగ్యంగా ఎర్ర వస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టంకారం కర్ణభేద్యంగా ఉంది. దిక్కులు దద్దరిల్లేలా ఉన్నాయి. కరవాహనబద్ధమైన రథం మీద వచ్చే వానిని చూచి హనుమ ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు. ఆ బాణఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాలు సోకి వికసించిన అరుణ కమలంలా ఉంది హనుమంతుని వదనం. ఆ దెబ్బతిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెళ్లగించగా దానిని 10 బాణాలతో పొడి పొడి చేశాడు జంబుమాలి. హనుమంతుడు మహావృక్షాన్ని పెళ్లగించాడు. దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతూ ఉంటే చేతికందిన పరిఘాయుధం అందుకొని గిర్రున తెప్పి విసిరాడు. అంతే, జంబుమారి అవయవాలన్నీ సంధులూడి జారిపడియాయి. రథం, ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రిపుత్రులను పంపించాడు. మంత్రిపుత్రులు అగ్ని సమ తేజస్సులైన రాక్షస మంత్రి నందనులు 7 సేనా సమేతులై ధనుర్బాణాలు చేతబూని రథారూఢులై బయలుదేరారు. పరమ సంతోషంతో ధనుష్టంకారం చేస్తూ వారు వస్తున్నారు. అంతకుముందే కింకరగణం నిహతమైందని విన్న నారీజనం వీరిని చూచి దుఃఖించింది. ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వారతోరణం మీద ఉన్న హనుమంతుని సమీపిస్తున్నారు. బాణవర్షంతో రాక్షస నందన మేఘాలు చుట్టుముట్టగా మబ్బుక్రమ్మిన మహాపర్వతం అయ్యాడు మారుతి. క్షణాల వ్యవధిలో నిర్మలాకాశంలో ప్రవేశించి వారి రథ గమనాన్ని నిరోధించి ఇంద్రధనస్సుతో అలరారే మబ్బుల గుంపుతో క్రీడించే వాయువు వలె కనిపించాడు. ఆడుతూ ఆడుతూ కొందరిని పాదాలతో, మరికొందరిని అరికాళ్లతో తన్ని నేల కూల్చి, మరికొందరిని పిడికిలి పొట్లతో, వాడి గోళ్లతో హతమారుస్తూ రొమ్ముతో తాడించి మరికొందరిని మట్టి కరిపించాడు. నేల కూలిన వారు కూలగా మిగిలిన సైనికులు భయభ్రాంతులై దిక్కులు పట్టిపోయారు. హనుమంతుని ధాటికి తాళలేక ఏనుగులు రోధించాయి. గుర్రాలు విలవిలలాడాయి. రథాలు విరిగాయి. ధ్వజాలు ముక్కలయ్యాయి. ఆ ప్రాణుల రక్తం నదీ ప్రవాహాన్ని తలపించింది. లంకానగరం ఆర్తస్వరాలతో నిండింది. హనుమంతుడు ప్రశాంతంగా తన ద్వారతోరణం మీద కూర్చొని రాబోయే రాక్షసులను నేలకొల్చడానికి ఎదురుచూస్తున్నాడు. సుందరకాండలోని ఇవి 43, 44, 45వ సర్గలు.